భారత్ పాకిస్తాన్ తో యుద్ధానికి సైరన్ మోగించింది. రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. రాష్ట్ర ప్రజానికాన్ని కూడా సంసిద్ధం కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కాలంలో 2 రోజులుగా అటు కేంద్ర రక్షణ మంత్రి రక్షణ కార్యదర్శితో, హోంశాఖ ముఖ్య కార్యదర్శితో, హోంశాఖ మంత్రితో, వివిధ దళాలకు సంబంధించిన చీఫ్లతో మోదీ భేటీ అవుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక బిగ్ అలర్ట్ జారీ అయింది. రాష్ట్ర ప్రభుత్వాలకి యుద్ధం తాలూకు సైరన్ మోగించే విధంగా ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం దాని తాలూకా బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ పైన యుద్ధానికి సైరన్ మోగింది. ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అటు దాయాది దేశాల పీక నొక్కేందుకు, వారిని అంతమొందించేందుకు, పాకిస్తాన్ని మట్టి కురిపించేందుకు భారత్ సంసిద్ధమైంది. వేగంగా చోటు చేసుకుంటున్నటువంటి ఈ పరిణామాల దృష్ట్యా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు విషయాల్ని పసిగడుతున్నారు. నిఘా వర్గాల ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు. పాల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత నుంచి పెద్ద ఎత్తున త్రివిధ దళాన్ని కూడా అరెస్ట్ చేశారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రాల వారీగా యుద్ధ సైరన్ని కూడా మోగించబోతున్నారు. యుద్ధానికి దిగబోతున్నారు. ప్రజల్ని కూడా అలర్ట్ చేస్తున్నారు. ఇక రేపో మాపో బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్, పాకిస్తాన్ ని భారత్ మట్టి కనిపించింది. పాకిస్తాన్ ఆర్మీని భారత ఆర్మీ ఢీకొట్టింది. పాకిస్తాన్ కి సంబంధించిన 1000 మంది ఆర్మీ బలగాలు ఆ ఎన్కౌంటర్ లో బలయ్యారు. పాకిస్తాన్ లోని సింధు దేశ్, పంజాబ్ ప్రావిన్స్, పఖ్తునిస్తాన్ ప్రాంతాల్లో, లాహోర్, కరాచీ లాంటి ప్రాంతాల్లో అక్కడి ఆర్మీ బలగాలను భారత్ దెబ్బ కొట్టింది. ఇటువంటి వార్తల్ని రేపు మీరు వినబోతున్నారు.